మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ యాప్లో ఈ అశ్లీలంగా కనిపించడం, దాన్ని పరంగా డబ్బులు సంపాదించడం అనే దాని మీద మేము ఒక కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ కేసులో పూర్వాపరాలు విచారించి వారిని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. అవి పత్రికాముఖంగా మీ అందరూ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ను పెట్టాము. ఈ కేసులో ఈ అనురాధ అనే అమ్మాయికి ఒక బాబు ఉంటాడు, భర్త వదిలేశాడు, 45 సంవత్సరాలు. పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటా పిల్లాడి మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకుని చదువు మానేశాడు. అప్పుల పాలు అయింది. అప్పడాల కంపెనీలో పనిచేసేది. ఈ అమ్మాయికి స్నేహితురాలు విజయవాడలో ఉంది. అక్కడ అయితే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే పని దొరుకుతుందని విజయవాడ ఈడ్పుగా వెళ్తుంది. వెళ్ళి అక్కడ పని కోసం ఎదుర్కొన్న క్రమంలో ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ యాప్ లో మనం ఎన్రోల్ అయ్యి ఇట్లా మాట్లాడడం, అవతల వాళ్ళతో మాట్లాడితే లేదంటే చిట్ చాట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి సహాయంతో అమ్మాయి ఆ యాప్ లో ఎన్రోల్ అయింది. ఆ యాప్ లో ఎన్రోల్ అయిన క్రమంలో ఆ ఆధార్ కార్డు ఆమె ఫేక్ రికగ్నిషన్ తోనే ఎన్రోల్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనబడితే బ్లాక్ అయిపోయే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. అది ఆన్లైన్ యాప్, ఇది ఇంటర్నేషనల్. 2 నెలల తర్వాత కోడలు ఈ వ్యవహారంతో గొడవ పడి నేను ఇక్కడ ఉండను అని ఆవిడ గొడవపడి ఇక్కడ తెనాలి పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ కుర్రోడు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ మామతో పాటు ఆటో తోలుకుంటూ స్విగ్గీ జొమాటో నడుపుకుంటూ 2 నెలలు బట్టి ఉంటున్నాడు. అత్తగారు అయిన ఈ అనురాధ ఒక్కతే అక్కడ ఉండలేక మళ్ళా తెనాలి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఈ క్రమంలో ఆవిడ స్నేహితురాలు షహనాజ్ అని ఆవిడ పరిచయం అయింది. ఆవిడ కూడా బాధలు చెప్పుకుంది. నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేకపోతున్నాను అంటే, స్నేహితురాలు కదని ఆవిడ కూడా